నేననేది చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి మోడీ గారి దగ్గరికి ఆ రోజు మేము ఎంపీలము స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడి దీన్ని చట్టం చేయాలి, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో దీన్ని పొందపరచాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలైంది, మోడీ గారి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పట్టే వెనకబడ్డ తరగతుల కోసం మాట్లాడే వ్యక్తిగా చెప్తున్నాడు. నేను ఈరోజు మీడియా ద్వారా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది హౌస్, లోక్సభలో ఆయన నాయకుడు. లోకసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరూ తలుచుకుంటే 24 గంటల లోపట పార్లమెంట్ లోపట రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లోపట ఈ చట్టాన్ని పొందపరిచితే ఏ కోర్టు కూడా ఆపలేదు. తమిళనాడులో అదే జరిగింది 30 ఏళ్ల క్రితం. ఆ రోజు జయలలిత కత్తి మెడకు పెట్టి పివి నరసింహారావుతో ఒప్పించి 9వ షెడ్యూల్లో పొందపరిచింది. ఇలా బీజేపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ నాయకుడు చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి బీజేపీ ఎంపీలారా 9వ షెడ్యూల్లో దీన్ని ఎందుకు పొందపరచరు? తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉండే విధంగా మరి చట్టం తీసుకొచ్చి ఆనాడు కేసీఆర్ గారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పంపించారు. బీజేపీ నాయకులారా 8 మంది ఎంపీలు గెలిచారు మీరు తెలంగాణ రాష్ట్రం నుండి. వెళ్ళి అడగండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది గెలిచిండ్రు ఎంపీలు. వెళ్ళి అడగండి మీ రాహుల్ గాంధీని. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో దీన్ని పెడితే, ఈ చట్టాన్ని దాంట్లో పొందపరిచితే ఎవరు కూడా ఆపలేరు. 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో ఏం చెప్తాదంటే, ఏ చట్టాన్ని కూడా తప్పు పట్టేటువంటి అవకాశము కోర్టులకు లేకుండా చేసింది. అది మీకు అందరికి తెలవాలి. 9వ షెడ్యూల్ అంటే ఏంటంటే, రాజ్యాంగం లోపల ఆ 9వ షెడ్యూల్లో, దాని షెడ్యూల్ అంటే ఒక పట్టిక ఉంటాయి కదా, అన్ని రాసుకోవడం ఒకటి. అది ఆ 9వ షెడ్యూల్ లోపల ఈ చట్టాన్ని పొందపరిచితే సుప్రీంకోర్టు కాదు, హైకోర్టులు ఎవ్వి కూడా దీన్ని తప్పు పట్టలేవు. మరి 9వ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? రాజ్యాంగం రాసుకున్నప్పుడు లేకుండా. అది రాజ్యాంగం రాసుకున్న 1950లో వస్తే 51లో పట్టే మొదటి రాజ్యాంగ సవరణ చేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు? భూ సంస్కరణలు చేస్తే మా ఆస్తి హక్కు తీసేస్తున్నామని చెప్పి అడుగుతారు కాబట్టి 1951లో ఈ సవరణ చేసి మరి రాజ్యాంగంలో పొందపరిచిండ్రు 9వ షెడ్యూల్. ఈ రోజు 284 చట్టాలున్నాయి. దాంట్లో 284 చట్టాలు ఆ పట్టికలో, ఆ షెడ్యూల్లో ఉన్న వాటిని కోర్టులు తప్పుపట్టలేవు. మరి ఈరోజు బీజేపీ నాయకుడు మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మీకు చిత్తశుద్ధి లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు తెలంగాణలో. రేపు మీ 16 మంది పోయి అడగండి. 16 మంది ఓవైసీ గారిని అడగండి, వస్తే తీసుకుపోండి. లేకపోతే బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది వెళ్ళి మోడీ గారిని అడగండి, రాహుల్ గాంధీని అడగండి. ఇద్దరు కూడా ఒక దగ్గరనే కూర్చుంటారు. ఆయన అడుగు కూర్చుంటాడు, ఈయనే
ఇటు కూర్చుంటాడు, ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఇటు కూర్చుంటాడు, అటు మోడీ గారు కూర్చుంటారు. మీకు 2 నిమిషాలు పడుతుంది పోయి చిత్తశుద్ధి ఉంటే. నేను కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది, బీజేపీలో 2 మంత్రులున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. నాయకత్వం వహించండి. మీ పార్టీ 8 మంది, కాంగ్రెస్ పార్టీ 8 మందిని తీసుకెళ్లి మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడిగి ఈ చట్ట సవరణ చేసి పెడితే వచ్చే 10 రోజుల పట ఎన్నికలు బీసీలకు 42% ఇచ్చి ఎన్నికలు తెలంగాణలో జరుపుకోవచ్చు. మనం నేను ఒక న్యాయవాదిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు పార్లమెంట్ లో పనిచేసేటువంటి అనుభవంతో చెప్తున్నాను, చిత్తశుద్ధి లేదు 2 పార్టీలకి. కేవలము మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధి నేను చెప్తా. మార్కెట్ కమిటీలో బీసీలకు ఇదివరకు రిజర్వేషన్ ఉండేనా? ఇప్పుడు ఉందా లేదా? మహిళలకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు ఇచ్చిండా? కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇంకా అది చిత్తశుద్ధి. మేము నిరూపించుకున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీగా గులాబీ జెండా బీసీలకు మార్కెట్ కమిటీల చైర్మన్లు ఇచ్చినాము, మహిళా సోదరిమణులకి మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇచ్చినాము. దేశంలో ఇక్కడ లేదు. కానీ అలా 42% ఇచ్చేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఒక కేసులో అడ్డుపడ్డది కాబట్టి అది అమలు కాలేదు. కానీ లేకపోతే మేమే గత 10 సంవత్సరాల క్రితమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినాము, అమలు చేయలేకపోయినాం. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు అడ్డుపడ్డది కాబట్టి ఇలా రాజకీయంగా గ్రామీణ ప్రాంతాల్లో యావత్తు తెలంగాణలో చర్చ జరుగుతున్నది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా అనే సమస్య పైన నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇది చెప్పాలని చెప్పుకునే దానిపైన క్లుప్తంగా దానిపైన నేను ప్రస్తావించడం జరిగింది. ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి మన మండలం గురించి మాట్లాడతాం. ఇలా బీజేపీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి, బీఎస్పీ నుండి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పిర్రు. ఇలా పచ్చగా ఉన్నాయి, పొలాలు అవపడుతున్నాయి. మనకు 10 రోజుల క్రితం నాట్లు వేయలేదు. నేను 10 రోజుల క్రితం కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను, ఇలా నాట్లు వేయడానికి నారు ముదురుతున్నది. నారు ముదురుతున్నది కాబట్టి మీరు నీళ్లు ఇలా కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర దాదాపు రోజు 8 నుండి 10 టీఎంసీ నీళ్లు సముద్ర పాలవుతున్నది. మేడిగడ్డ కుంగిన మాట నిజమే. మేడిగడ్డ నీళ్లని పైకి ఎత్తిపోసేటువంటి కన్నాయిపల్లి పంప్ హౌస్ దగ్గర దాదాపు 6 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇలా మేడిగడ్డ కుంగినప్పటికీ కూడా ఆ నీళ్లను తీసుకొచ్చి అన్నారము, సుందిల్లా, అదేవిధంగా మన ఎల్లంపల్లిలో తీసుకొచ్చేసి నందిమేడారం నుంచి వెళ్ళి ఇలా మన ఫ్లడ్ ఫ్లో కెనాలు, గాయత్రి పంప్ కోసం తీసుకొస్తే అన్ని నింపుకోవచ్చు, చెరువులు కుంటలు నింపుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. బదనాం చేయడానికి కాళేశ్వరం 2 పిల్లర్లు పొంగిన మేడిగడ్డ దగ్గర, మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు 98% కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా బ్రహ్మాండంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం 2 పిల్లర్లు పొంగిన పనులు ఇలా గోదావరి బ్రహ్మాండంగా పొంగి పొరుతాంది. మీరు మీటర్ నొక్కితే ఇలా మన చెరువులు కుంటలు అన్ని కూడా నింపుకోవచ్చు. వర్షం పడితే మంచిదే, అదృష్టం. వర్షం పడకపోతే ఈ పచ్చగా ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఒక నెల 2 నెలల పాట నీళ్లు లేక రైతులు ఎండిపోతా అంటే కళ్ళాలు చూడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దు. మంచి వర్షాలు పడాలి. ఈ రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా సృష్టి తెలంగాణ రైతుల మరి పుణ్యాత్ములు కాబట్టి వర్షాలు పడి మంచి పంటలు వండాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. ఇంకా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇలా సాయంకాలం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారట.
మళ్ళీ హైకోర్టు పోయి సమయాన్ని అడుగుదామని చెప్పి ఇవాళ ఒక తెలుగు ప్రముఖ దినపత్రిక రాసింది. సరే ఏం చేస్తాడో సాయంకాలం తెలుస్తుంది. నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి ఉంటే ఇది పరిష్కారం చేయొచ్చు. ఇంకా ఈరోజు ఉదయమే మేము కూర్చొని మాట్లాడుకున్నాం, అసలు ఎంత డబ్బు నష్టపోతున్నారు. 15th ఫైనాన్స్ ఎన్నికలు పెట్టలేదు కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టలేదు కాబట్టి ఇవాళ 1800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపలేదు. ప్రతి జిల్లాకి 300-400 కోట్ల రూపాయలు పంపాలే, రెడీగా ఉన్న పైసలు